బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో సంగారెడ్డికి చేరుకోనున్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను కేటీఆర్ పరామర్శిస్తారు. పలువురు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్ వెంట ఉన్నారు. వికారాబాద్ జిల్లా లగచెర్లలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమంటూ రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులను రైతులు నిలదీసిన ఘటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు రైతులను రేవంత్ సర్కార్ అరెస్టు చేసి జైలుకు పంపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, మరి కాసేపట్లో సంగారెడ్డి జిల్లా జైలు దగ్గరికి కేటీఆర్ చేరుకోనున్నట్టు తెలుస్తోంది కదా. లగచర్ల రైతుల బాధితులను పరామర్శించడానికి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే లగచర్లకు సంబంధించి ఫార్మా విలేజ్ ఏదైతే పెడదామని ప్రభుత్వం పూనుకుందో దానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న ఎవరైతే ఆ గ్రామాల ప్రజలున్నో వారిని అక్రమంగా అరెస్ట్ చేసి గత 2-3 రోజుల నుంచి కూడా జైల్లో బంధించారు. అయితే నిన్న పరిగి జైలు నుంచి సంగారెడ్డి సెంట్రల్ జైలుకు నిన్న 16 మంది ఎవరైతే బాధితున్నారో వారంతా కూడా తరలించారు. ఈ నేపథ్యంలో వారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా వారిని పరామర్శించి వారి కుటుంబాలకు అండగా ఉంటానని నిన్న హామీ ఇచ్చిన మేరకు ఇవాళ మరికొద్ది సేపట్లో సంగారెడ్డి జైల్లో ఉన్న ఏదైతే బాధిత కుటుంబాలకు సంబంధించిన వారిని పరామర్శించారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది లంబాడ జాతికి సంబంధించిన వారు ఉన్నారు. వారంతా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులకు ఉన్నారు. వారి కుటుంబ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో వారికి న్యాయపరంగా కూడా మేమే అండగా ఉంటామని చెప్పారు. అయితే ఎవరైతే ఈ తండాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారో వారిని చాలా చిత్రహింసలు చేపట్టారు. పోలీసులు చాలా ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రూప్ సింగ్ చెప్పండి, అసలు ఏంది, ఎందుకు నిన్న ఈ ఫార్మసీకి సంబంధించిన ఎక్కువ లంబాడి వాళ్ళని అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం కుట్ర పడిందంటారు? 100కి 100 పాళ్ళు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులకు లాభం చేకూర్చాలనేటువంటి లక్ష్యంతోనే అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలనేటువంటి కార్యక్రమాన్ని పూనుకున్నట్టుగా బహిరంగంగానే అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా గత 4-5 నెలల నుంచి ఆ ప్రాంతపు భూముల్ని ఫార్మాసిటీ కోసం సేకరించాలన్నప్పుడే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యావత్ బంజారా గిరిజనులంతా కూడా ఈ భూములను మేము ఇవ్వము, మీరు మా మరో చోట చూసుకోండి, మేము మా తాతలు దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం, మొత్తం మా ఆధారం అంతా ఇదే, మీరు మరో చోట చేసుకోండి అని చెప్పేసి ఖరాఖండిగా ముక్తకంఠంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది గిరిజనులు అధికార యంత్రాంగానికి చెప్పారు. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళ మీద రోజుకొక అధికారులను రోజుకొక రకాలైనటువంటి పద్ధతుల్లో వేధించడం వల్లనే మరి మొన్న జరిగినటువంటి సంఘటనలో వాళ్ళ యొక్క సహనం కోల్పోయి మేము ఇంతగా మొరపెట్టుకుంటున్నాము, ప్రభుత్వానికి చెప్తున్నాము, అధికార యంత్రాంగానికి చెప్తున్నాము, మిగతా యంత్రాంగాలన్నిటి కూడా చెప్తున్నాక కూడా మా బాధల్ని అర్థం చేసుకోవడం లేదు, ప్రభుత్వం మమ్మల్ని న్యాయంగా పిలవకుండా కేవలం అధికారులను పంపించి గుంజాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అసహనంతో వాళ్ళను తిరగబడి పంపించేటువంటి ప్రయత్నంలో కొద్దిమంది మరి కలెక్టర్ లాంటి స్థాయి అధికారులను మరి కొట్టిందనేటువంటి నేపంతో ఇవాళ ఇప్పటికే సుమారు 60 మందిని జైల్లో పెట్టినటువంటి చరిత్ర చూస్తాం. కలెక్టరే స్వయంగా అసలు నాపైన దాడి జరగలేదు అని చెప్పి ఉద్యోగులు చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఇవాళ పోలీసుల తీరేట వచ్చేది అంతా ప్రభుత్వం కుట్రన చెట్ల 100కి 100 పాళ్ళు ఇది ప్రభుత్వం కుట్ర తప్ప వాస్తవం లేదనేది వాస్తవం. నిజంగానే కలెక్టర్ గారే స్వయంగా నాపై ఎటువంటి దాడి జరగలేదు, అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా దాడికి పూనుకోలేదు అని బహిరంగంగా పత్రికల ద్వారా మీడియా మిత్రులకు చెప్పినటువంటి సంఘటన ఉంది. అయినా కూడా ప్రభుత్వము రేవంత్ రెడ్డి మరి కక్ష కట్టి వాళ్ళ మీద మరి అక్కడ భూములను తప్పనిసరిగా వాళ్ళ ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి అప్పచెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కక్షపూరితంగా సెక్షన్లను రకరకాల పద్ధతుల్లో అధికారులను ప్రోత్సహించి కేసులు పెడుతున్నారే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. అందుకే నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వచ్చి మా బంజారా మిత్రులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎవరైతే జైలుకు పోయిన దాంట్లో చాలామందికి అసలు ఆ సంఘటనలో లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే తెల్లారితే ఒకళ్ళది కొడుకు పుట్టినటువంటి రోజు, మరొకరు ఇంకొక ప్రోగ్రాం ఉన్నటువంటి వాళ్ళని కూడా రాత్రికి రాత్రి బలవంతంగా అర్ధరాత్రి 3 గంటలకు 2 గంటలకు వచ్చి తలుపులు కొట్టి బలవంతంగా గుంజుకొచ్చినటువంటి పరిస్థితుల్లో యావత్ బంజారా సోదరులందరూ నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇవాళ యావత్ అందులో జైల్లో ఉన్న వాళ్ళందరినీ కలిసి పరామర్శించి పూర్తి స్థాయిలో అన్ని రకాల సపోర్ట్ అందించడానికి ఇవాళ సంగారెడ్డి జైలుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.
అయితే ఇవాళ ఏదైతే చాలామంది నేను వచ్చిన కుటుంబ సభ్యులు కూడా అనేక అనుమానాలు వ్యక్తపరిచారు, చాలా చిత్రహింసలు చేశారు. ఇవాళ మమ్మల్ని ఏ జైల్లో ఉంచారో మా కుటుంబ సభ్యులను తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేని ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎందుకు ఈ దయనీయ పరిస్థితి, ఎందుకు ఈ విధంగా చేస్తుంది అసలు? గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ భూములన్నింటినీ వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళ అల్లునికి తమ్మునికి ఇచ్చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇవాళ మొత్తం యావత్ సమాజం ఆ రైతాంగానికి, గిరిజన రైతాంగానికి అండగా తోడుగా నిలబడింది. అందుకే వాళ్ళ నుంచి బయటపడడానికి అవకాశం లేదు కాబట్టి ఏదో పద్ధతుల్లో కుట్రలు పోనీ కేసులకు పరిమితం చేస్తే వాళ్ళకి లాభం చేస్తుందనే దురుద్దేశంతో చేస్తూ ఉన్నారు. వల్ల ఏదేమైనప్పటికీ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్తో పాటు అనేక మంది గిరిజన నేతలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 6గురికి ఇందులో ములాఖత్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే గిరిజన నేతలను చిత్రహింసలు గురి చేశారని చెప్పేసి కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని స్వయంగా కలిసి ఇవాళ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వికారాబాద్ జిల్లాకు సంబంధించిన నేతల గురించి చెప్పండి. అసలు ఏంది ఇవాళ నిన్న కోర్టు కూడా వెళ్ళారు, అక్కడ ఏ విధంగా జరిగింది అనుకోవచ్చు? ఈరోజు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. కానీ అక్కడ పీపీ గారు నోటీస్ తీసుకోవడానికే దాదాపు 2 గంటలు నిరాకరించినటువంటి పరిస్థితి చూస్తుంటే మొత్తం కూడా ఈ ప్రభుత్వం కుట్ర బన్నడమే కాకుండా బెయిల్ కూడా రాకుండా చూడాలనే విషయంలో చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు స్పష్టంగా అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళ దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలే ఉన్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేదార్ వీళ్ళు ప్రభుత్వం మీద బురద, మీకు స్పష్టంగా ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళు మొత్తం ఇక్కడ హనుమంతు అని చెప్పేసి తిరుపతి రెడ్డి గారితో, ఒక నిమిషం, తిరుపతి రెడ్డి గారితో ఉన్నటువంటి వ్యక్తి చూస్తున్నారు మీరు. A41 ఈయన తిరుపతి రెడ్డి గారితో ఉన్నాడు. అదేవిధంగా రాము నాయక్ గారు A10 ఈయన కూడా మీరు రేవంత్ రెడ్డి గారితో ఉన్నాడు. ఇట్లా మొత్తం కూడా అందులో దాదాపు ఈమె సోనీబాయ్ ఇట్లా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆడ, రైతులు ముఖ్యంగా. అదంతా కూడా పక్కకు పెట్టేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ కుట్ర పన్నిందని చెప్పేసి ఆ కుట్ర కోణంలో నరేందర్ రెడ్డి గారిని ఇరికించి మళ్ళా ఈరోజు దాంట్లో ఒక తప్పుడు కన్ఫెషన్ చెప్పేసి దాంట్లో కేటీఆర్ గారి పేరుని కూడా పెట్టడం అనేది బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా ప్రజలందరూ కూడా గుర్తించాలి, రైతులు చేసినటువంటి పోరాటం అక్కడ ఫార్మాకు వ్యతిరేకంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు అతని అల్లునికి కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తున్న ఫార్మాకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. కాబట్టి ప్రజలందరూ తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా రైతులందరూ కూడా ఈ రైతులకు మద్దతుగా ఉండాలి. ఈరోజు కేవలం ఏదో బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించి చేపించింది అనేది మాత్రం అది పచ్చి అబద్ధం. ఈరోజు ఆ సురేష్ గారు కూడా, ఎవరైతే సురేష్ గారితో చెప్తున్నారో ఆ సురేష్ గారు కూడా ఎక్కడ రాయేసినా కానీ కట్టెతో కొట్టినా కానీ ఎక్కడ సందర్భం లేదు. అక్కడ ఎవరైతే పాల్గొన్న 46 మందిలో 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఏదేమైనప్పటికీ ఇవాళ ఏదైతే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అడ్వకేట్స్ కావచ్చు, మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శుభప్రభ పటేల్ అనేక అంశాలని చెప్పారు. ఇవాళ ఏదైతే ఆ కేసులో ఉన్నవారు అన్ని పార్టీలకు చెందినవారు, కానీ వాళ్ళ కావాలని కొంతమంది పేర్లు ఇరికించి A1 A2గా పెట్టడమే కాకుండా వారి చిత్రహింసలకు కూడా గురి చేశారు. ఇవాళ ఏదైతే ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని ఇవాళ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి జైలు లోపలికి వెళ్ళారు. అక్కడ వారితో ములాఖత్ కానున్నారు. వారికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులకు మరింత అండగా ఉంటామని భరోసా కూడా ఇవ్వనున్నారు సునీత. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.